నారాయణుడు సర్వవ్యాపకుడు, సర్వనియామకుడు, ఆద్యంతాలు లేక ప్రకాశించువాడు. పర, వ్యూహ, విభవ, అంతర్యామిత్వం, అర్చావతారమనేవి ఆ స్వామి నివాస స్థానాలుగా పురాణాలు చెబుతున్నాయి. మిగతా నివాస స్థానాలలో ఆ స్వామిని ఆయన సన్నిధిలో ఉండేవారు ఇంద్రాది దేవతలు, మహర్షులు, యోగులు మాత్రమే పూజించే అవకాశం ఉంది. ఇక 5వ స్థానమైన అర్చావతారంలో ఆ స్వామిని సేవించే భాగ్యం మానవ మాతృలకు దక్కింది. అలా ఆ స్వామి అర్చామూర్తిగా కొలువైన దివ్యక్షేత్రమే చెన్నపట్టణలోని వరదరాజస్వామి క్షేత్రం. శ్రీ మహావిష్ణువు లోక కళ్యాణం కోసం అనేక అవతారాలు ధరించాడు. తన భక్తులను అనుగ్రహించడం కోసం అనేక స్వరూపాలుగా ఆవిష్కృతమయ్యాడు. అలా ఆ నారాయణుడు అనేక ప్రదేశాలలో వరదరాజస్వామిగా ఆవిర్భవించాడు. వరదరాజ అంటే వరములను ప్రసాదించువాడు అని అర్థం. అలా ఆ స్వామి కొలువైన చెన్నపట్టణ కర్ణాటక రాష్ట్రం రామనగర జిల్లా పరిధిలో విరాజిల్లుతోంది. స్వామివారు ఇక్కడ లక్ష్మీ సమేతుడై పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటాడు. వరదరాజస్వామి అనగానే మనకు తమిళనాడు రాష్ట్రంలోని కంచి గుర్తుకు వస్తుంది. అక్కడ వరదరాజస్వామి పెరుమాళ్ వైభవం కళ్ల ముందు కదలాడుతుంది. పెరుందేవి తాయార్ పేరుతో కొలువైన అమ్మవారితో కలిసి ఆ స్వామి పుణ్యకోటి విమానంలో భక్తులకు దర్శనమిస్తూ ఉంటాడు. పూర్వం ఇక్కడ బ్రహ్మదేవుడు తలపెట్టిన ఒక మహాయాగం నుంచి వరదరాజస్వామి ఉద్భవించాడని, భక్తులను అనుగ్రహించడానికి ఇక్కడ వెలిశాడని స్థల పురాణం చెబుతోంది. కంచిలో బ్రహ్మదేవుడు నిర్వహించిన యాగం నుంచి ప్రత్యక్షమైన వరదరాజస్వామి మహర్షుల కోరిక మేరకు, మహాభక్తుల అభ్యర్థన మేరకు ఆ నామంతో, ఆ రూపంతో అనేక ప్రదేశాలలో కొలువయ్యాడు. అలా ఆ స్వామి తరలివచ్చిన క్షేత్రమే చెన్నపట్టణ. కర్ణాటక రాష్ట్రంలోని అత్యంత ప్రాచీనమైన క్షేత్రాలలో, విశేషమైన భక్తుల ఆదరణ కలిగిన క్షేత్రాలలో ఈ దివ్యక్షేత్రం ముందు వరుసలో కనిపిస్తుంది. త్రేతాయుగం నుంచి నేటి వరకు తాను చూసిన ఘనచరిత్రను వినసొంపుగా వినిపిస్తుంది. ఇక్కడి వరదరాజస్వామి గురించి తెలుసుకోవాలంటే కాలంలో త్రేతాయుగం వరకు వెళ్లవలసి ఉంటుంది. సీతాన్వేషణ కోసం లక్ష్మణుడితో కలిసి బయలుదేరిన శ్రీరాముడు ఈ క్షేత్రాన్ని దర్శించినట్టుగా స్థలపురాణం చెబుతోంది. ఆ సమయంలో ఆయన ఈ క్షేత్రంలో పితృకార్యాన్ని కూడా నిర్వహించాడని అంటారు. శ్రీరాముడు నడయాడిన పుణ్యప్రదేశం కావడం వల్లనేనేమో ఈ జిల్లా పేరు రామనగరగా కనిపిస్తుంది. ఇక ద్వాపరయుగంలో పాండవులు వనవాస సమయంలో అనేక క్షేత్రాలను దర్శిస్తూ వెళ్లారు. అలా పాండవులు దర్శించిన క్షేత్రాలలో ఇక్కడి వరదరాజస్వామి ఆలయం కూడా ఉందని అంటారు. పాండవులు తిరుగాడిన నేల, ధర్మరాజు వంటి ధర్మాత్ముడు, ద్రౌపది వంటి మహాపతివ్రత నడిచిన ఈ నేలను స్పర్శించటం మనసును మధురానుభూతుల ఊటగా మారుస్తుంది. ఆ దృశ్యాలను అంతరంగపు అరలలో పదిలంగా పేరుస్తుంది. త్రేతాయుగంలో రామలక్ష్మణులు, ద్వాపరయుగంలో పాండవులు దర్శించుకున్న ఈ క్షేత్రానికి వరదరాజస్వామి ఎలా వచ్చాడు, ఆ స్వామి ఇక్కడ ఎలా కొలువయ్యాడు అనే సందేహం కలగడం చాలా సహజం. పూర్వం శ్రీమన్నారాయణుడి అనుగ్రహాన్ని కోరుతూ ఈ ప్రదేశంలో కణ్వ మహర్షి చాలా కాలం పాటు తపస్సు చేశాడట.
మహర్షి తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమైన స్వామి ఆయన కోరిక మేరకు ఇక్కడ ఉండడానికి అంగీకరించాడు. అర్చామూర్తిగా మారిపోయిన స్వామిని కణ్వ మహర్షి ప్రతిష్ఠ చేశాడని స్థల పురాణం చెబుతోంది. తొలి ఆలయాన్ని నిర్మించింది కూడా ఆయనేనని అంటారు. ఎత్తైన రాజగోపురం స్వామివారి వైభవాన్ని గగనవీధుల్లో సాగిపోయే దేవతలకు వినిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. విశాలమైన రాతి బండలతో నిర్మించిన పొడవైన ప్రాకారాలు వేల సంవత్సరాల చరిత్రను తమలో నిక్షిప్తం చేసుకున్నట్టుగా కనిపిస్తాయి. స్వామి ఆలయ నిర్మాణంలో భాగమయ్యే అదృష్టం కలిగినందుకు మురిసిపోతున్నట్టుగా అనిపిస్తాయి. అందువల్లనే ఆనాటి అమెరికలో ఎక్కడా పట్టు సడలకపోవడం, ప్రకృతి విపత్తులపై నెగ్గుకు రావడం కనిపిస్తుంది. ఎక్కడైతే అనునిత్యం భగవంతుడి నామ సంకీర్తనం జరుగుతూ ఉంటుందో, ఎక్కడైతే వేదమంత్రాలు నిరంతరం ధ్వనిస్తూ ఉంటాయో, ఎక్కడైతే యజ్ఞయాగాలు నిర్వహించబడుతూ ఉంటాయో అలాంటి ప్రదేశం పవిత్రమవుతుంది. అక్కడి పరిసరాలు, వాతావరణం ఆహ్లాదకరంగా మారతాయి. అడుగుపెట్టిన వారిని ఆధ్యాత్మిక తీరాల వెంట నడిపిస్తాయి. చేయి పట్టుకుని చరిత్రను పరిచయం చేస్తాయి. అంతటి పవిత్రమైన ఈ క్షేత్రంలో రాజగోపురాన్ని దాటుకొని మనం లోపలికి వెళితే స్వామివారి సామ్రాజ్యాన్ని చూడడానికి కళ్ళు కాస్త విశాలం చేసుకోవాలి. రాతి స్తంభాలతో కూడిన సువిశాలమైన ముఖమంటపం కనిపిస్తుంది. ఈ ఆలయం ఎంత ప్రాచీనమైనదనే విషయం అర్థం కావడానికి ఈ మంటపం ఒక్కటి సరిపోతుంది. కాస్త దగ్గరగా వెళితే స్తంభాలపై దేవతలు, సంగీత నృత్య కళలకు సంబంధించిన ప్రతిమలు, జంతువుల చిత్రాలు మన దృష్టిని మరోవైపు మరల్చనీయవు. ముఖమంటపం నుంచి చూస్తే అంతరాలయాన్ని దాటుకుని గర్భాలయంలోని స్వామి కనిపిస్తాడు. అంతరాలయం నుంచి గర్భాలయానికి చేరుకోవడానికి 3 గడపలు దాటుకుని వెళ్లాలంటే ఈ ఆలయ విస్తీర్ణం ఎంతనేది గ్రహించవచ్చు. ఎంతో మంది మహర్షులు, మరెంతో మంది మహారాజులు, ఇంకెంతో మంది మహాభక్తులు ఈ స్తంభాలను దాటుకుని వెళ్ళి ఉంటారు కదా అనే ఆలోచన కలిగినప్పుడు ఆ స్తంభాలను చేతితో తడమకుండా ఉండలేం. ఆ సమయంలోనే మన మనసు మాదిరిగానే అవి కూడా మైనంలా మారిపోయాయేమో అని అనిపించక మానవు. గర్భాలయంలో వరదరాజస్వామి కుదురైన రూపంతో, జగన్మోహనాకారంతో, దివ్యమైన తేజస్సుతో వెలిగిపోతూ ఉంటాడు. శంఖు చక్రాలతో, అభయవరద హస్తాలతో అనుగ్రహిస్తూ ఉంటాడు. స్వామివారి మోము సరస్సులో తేలుతున్న పద్మంలా, ఆయన చూపులు అప్పుడే విరిసిన ఇంద్రధనస్సులా అనిపిస్తాయి. కారు మేఘాలను కనురెప్పల మధ్యన బంధించాడేమో అనే భ్రమను ఆయన నేత్రాలు కలిగిస్తాయి. ఆ నేత్రాలు భక్తుల మనసులను గెలుచుకునే ఆయుధాలు, సమ్మోహితులను చేసే సాధనాలు.
ఇప్పుడు మనం చూస్తున్న ఈ స్వామివారిని రామానుజుల వారు పునఃప్రతిష్ఠ చేశారు. ఆలయానికి సంబంధించిన మరమ్మతులు కూడా ఆయన కాలంలోనే మొదలయ్యాయి. ఈ లోకానికి అష్టాక్షరీ మంత్ర ప్రసాదాన్ని అందించిన మహనీయులు భగవద్ రామానుజుల వారు. కంచిలోనే తన బాల్యాన్ని గడిపిన రామానుజుల వారిపై వరదరాజ పెరుమాళ్ ప్రభావం ఎంతో ఉంది. ఆ స్వామి ఆయనకు ప్రత్యక్ష దర్శనమిచ్చాడంటే రామానుజుల వారి భక్తికి గల శక్తి ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు. రామానుజుల వారు విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తూ తన జీవితకాలంలో అనేక వైష్ణవ సంబంధమైన క్షేత్రాలను దర్శించారు. ఆయా క్షేత్రాలలోని కైంకర్యాలకు సంబంధించిన విధి విధానాలను నిర్ణయిస్తూ వెళ్లారు. అలా ఈ క్షేత్రానికి వచ్చిన ఆయన ఈ ఆలయ అభివృద్ధికి తనవంతు కృషి చేశారు. వరదరాజస్వామి పట్ల తనకు గల అసమానమైన భక్తిని చాటుకున్నారు. అందుకు నిదర్శనంగా ఇక్కడ ఆయన మూర్తి కూడా పూజలందుకుంటోంది. రామానుజుల వారి సన్నిధి పక్కనే నమ్మాళ్వార్ కనిపిస్తారు. 12 మంది ఆళ్వారులలో తమిళ సాహిత్యానికి సంబంధించిన గొప్ప కవులలో ఆయన ఒకరు. 16 సంవత్సరాల పాటు శ్రీ మహావిష్ణువునే ధ్యానిస్తూ ఉండిపోయి ఆ తరువాత ఆ స్వామి నామ సంకీర్తనతోనే తన ప్రయాణాన్ని కొనసాగించిన మహాభక్తుడు ఆయన. సాక్షాత్తు విశ్వక్సేనుడి అవతారంగా ఆయనను భావిస్తూ ఉంటారు. తిరుమంగయ్య ఆళ్వార్ మూర్తి కూడా ఇదే సన్నిధిలో కనిపిస్తుంది. 108 దివ్య దేశాలను దర్శించిన ఆళ్వార్ ఆయనే కావడం విశేషం. స్వామివారి పూజా ద్రవ్యాల కోసం భక్తులకు నిత్యాన్నదానం చేయడానికి అవసరమైన ధనం కోసం దొంగతనాలు చేస్తూ ఉండేవాడు. తనని పరీక్షించడానికి పెళ్లికొడుకు వేషధారణలో వచ్చిన శ్రీమన్నారాయణుడిని కూడా దోచుకోవడానికి ప్రయత్నించి ఆ స్వామి పాదస్పర్శతో తన జీవితాన్ని చరితార్థం చేసుకున్నవారాయన. ఇక్కడే వేదాంత దేశకుల వారి మూర్తి కూడా దర్శనమిస్తూ ఉంటుంది. తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలోని గంట అంశతో జన్మించిన వారాయన. రామానుజుల వారి శిష్యుడిగా, తమిళ సంస్కృత భాషల్లో పండితుడిగా ఆయన పేరుగాంచారు. సాహిత్యపరంగా ఈ 2 భాషల్లో ఆయన చేసిన పదవిన్యాసాలు ఇప్పటికీ ఆశ్చర్యచకితుల్ని చేస్తాయి. వరదరాజస్వామి సన్నిధిలో లక్ష్మీదేవి సౌమ్య నాయికగా పూజాభిషేకాలు అందుకుంటూ ప్రత్యేకమైన ఆలయంలో కనిపిస్తుంది. లక్ష్మీదేవి తేజస్సును గురించి చెప్పడానికి సాహిత్య సంపద సరిపోదు. ఆ తల్లి ఎక్కడ ఉంటే అక్కడ కళ, కాంతి, శోభ ఉంటాయి. ఆమె అడుగుపెట్టిన ప్రదేశం అడవే అయినా అది సమస్త సంపదలకు నెలవుగా మారుతుంది. సూర్యుడితో వెలుగు, చంద్రుడితో వెన్నెల ఉన్నట్టే ప్రతి మనిషిలోనూ చైతన్య శక్తి ఉంటుంది. ఆ చైతన్య శక్తికే లక్ష్మి అని, ఐశ్వర్యమని పేరు. అలాంటి ఆ తల్లి ఇక్కడ కొలువై భక్తులపై తన కరుణా కటాక్షాలను కురిపిస్తూ ఉంటుంది. లక్ష్మీదేవి చంచలమైన స్వభావం కలిగి ఉంటుందనే మాట లోకంలో వినిపిస్తూ ఉంటుంది. కానీ అది నిజం కాదు. ఎవరికైతే బుద్ధిస్థిరత్వం లేకుండా ఉంటుందో అలాంటి వారికి మాత్రమే ఆ తల్లి అస్థిరమైన ఫలాలను అందిస్తుంది. ఎక్కడ నిత్య దేవతారాధన జరుగుతూ ఉంటుందో, ఎవరైతే ధర్మబద్ధమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారో అలాంటి వారి ఇంట ఉండిపోవడానికే ఆ తల్లి ఇష్టపడుతూ ఉంటుందనేది నిజం. ఇదే ప్రాంగణంలో గోదాదేవి అమ్మవారి ఆలయం కూడా కనిపిస్తుంది. అసమానమైన తన భక్తి శ్రద్ధలతో సాక్షాత్తు ఆ రంగనాథుడినే భర్తగా పొందిన గోదాదేవి వృత్తాంతం వింటుంటే మనసు మరింతగా భగవంతుడి వైపు లాగుతుంది. ఆధ్యాత్మిక చింతన మోక్షం దిశగా కదులుతుంది.
ఆలయ ప్రాంగణంలో హనుమ ప్రతిమలు, మూర్తులు చాలా దర్శనమిస్తాయి. ఇక్కడి మంటపంలోని స్తంభంపై వాలగంట హనుమ ప్రతిమ కనిపిస్తుంది. ఇది వ్యాసతీర్థుల వారి సృష్టి అని, ఆయన ఇక్కడి హనుమను పూజించారని అంటారు. రాయలవారి కాలంలో వ్యాసతీర్థులు ఆధ్యాత్మిక సలహాదారుగా ఉండేవారు. శ్రీకృష్ణదేవరాయల వారికి ఒక చిన్న సమస్య వచ్చినప్పుడు కొంతకాలం పాటు పాలనా సంబంధమైన విషయాలను ఆయన చక్కబెట్టారు. అందువలన ఆయనను వ్యాసరాయలు అని కూడా అంటారు. తన జీవితకాలంలో ఆయన ఎన్నో హనుమ ఆలయాలను నిర్మించడం విశేషం. కంచి వరదరాజస్వామిని త్యాగయ్య, క్షేత్రయ్య వంటి వాగ్గేయకారులు దర్శించి ఆ స్వామిని ఎన్నో కీర్తనలతో, పదాలతో అభిషేకించారు. ఎంతో మంది రాజులు ఆ స్వామి సేవలో తమ జీవితాలను సార్థకం చేసుకున్నారు. ఇక్కడి వరదరాజస్వామి సేవలోనూ ఎంతో మంది భక్తులు, ఎన్నో రాజవంశాలు తరించాయి. ఆ జాబితాలో మనకి కదంబ, చోళ, చాళుక్య, హొయసల, విజయనగర, మైసూర్ రాజులు కనిపిస్తారు. స్వామివారిని ఇష్టదైవంగా భావించిన వారి ఏలుబడిలో ఈ క్షేత్రం అభివృద్ధి చెందుతూ వచ్చింది. ఇక టిప్పు సుల్తాన్ వంటి కొందరు జరిపిన మతపరమైన దాడుల వలన ఈ ఆలయం పాక్షికంగా దెబ్బతిన్నప్పటికీ ఆ గాయాలను తట్టుకుని నిలబడుతోంది. గత చరిత్రను భవిష్యత్తు తరాల వారికి అందించడానికి కాలంతో కలబడుతోంది. అనేక అవాంతరాలను దాటుకుంటూ అభివృద్ధి చెందుతోంది. మనసు మైదానంలో అడుగడుగునా ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లుతోంది. పాంచరాత్ర ఆగమం ప్రకారమే ఇక్కడ స్వామివారికి పూజాభిషేకాలు జరుగుతుంటాయి. మే చివరి వారం, జూన్ మొదటి వారం మధ్యలో ప్రతి ఏటా బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి. విశేషమైన సంఖ్యలో భక్తులు ఇక్కడికి తరలివస్తారు. కంచిలో జరిగే గరుడ సేవకు ఎంతో ప్రాధాన్యత ఉంది. అలాగే ఈ క్షేత్రంలో జరిగే గరుడ సేవను చూడడానికి కూడా 2 కళ్ళు సరిపోవు. ఈ సేవను తిలకించడం వలన సమస్త దోషాలు తొలగిపోతాయనేది భక్తుల విశ్వాసం. ఇక వైకుంఠ ఏకాదశి అత్యంత ప్రాధాన్యతను సంతరించుకొని కనిపిస్తుంది. కార్తీక, మార్గశిర, ధనుర్మాసాలలో ప్రత్యేకమైన పూజలు, సేవలు జరుగుతాయి. సంక్రాంతి, రథసప్తమి, దసరా, దీపావళి పర్వదినాలలో ప్రత్యేక పూజలు, అలంకారాలు, నైవేద్యాలు స్వామికి సమర్పించబడతాయి. ఈ క్షేత్రంలో ఆలయం తలుపులు ఉదయం 9 గంటలకు తెరుస్తారు. నియమిత వేళల ప్రకారం స్వామివారికి పూజలు, అభిషేకాలు, నైవేద్యాలు జరుగుతాయి. రాత్రి 8 గంటల వరకు స్వామివారి దర్శనానికి అనుమతి ఉంటుంది. అన్ని ప్రధానమైన పట్టణాల నుంచి బెంగుళూరుకి బస్సు, రైలు, విమాన మార్గాలు ఉన్నాయి. అక్కడి నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రాన్ని చేరుకోవచ్చు. ఒకవైపున పురాణ సంబంధమైన విషయాలు, మరోవైపున చారిత్రక నేపథ్యంతో కూడిన విశేషాలతో ఈ దివ్యక్షేత్రం పెనవేసుకుపోయి కనిపిస్తుంది. త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగాన్ని కలుపుకుంటూ వచ్చిన ఈ క్షేత్రం అనేక రాజవంశాలను పరిచయం చేస్తోంది. ఆళ్వారుల మొదలు అనేక మంది భక్తులు దర్శించిన దివ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది. చరిత్ర పంచిన తీపి జ్ఞాపకాలతో చేదు అనుభవాలను చెరిపివేసుకుంటోంది. దర్శనమాత్రం చేతనే ధన్యులను చేసే ఈ దివ్యక్షేత్రం కంటి తెరలపై, మనసు పొరలపై కలకాలం నిలిచిపోతుంది.
తలుచుకునే ప్రతి హృదయాన్ని తరచి తరచి తరింపచేస్తుంది.